రుణమాఫీ మొత్తం 2 లక్షలు మేము చేసినామని చేయలే, మాకు రుణమాఫీ రాలే, మాకు ఇంద్రమ్మ పథకం ఇల్లు ఏం రాలే, ఇంద్రమ్మ పథకం ఇల్లు రాలే మాకు, మాకేం ఇస్తలేడు. ఇంద్రమ్మ పథకం ఇల్లు లేదు. మా కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెం బతుకు తెరు ఉండే మాకు. ఇప్పుడు ఈయన వచ్చినప్పుడు బతుక చీరలు లేకుండా మంచిగా చీరలు ఇచ్చిండు. కేసీఆర్ ఉన్నప్పుడు డూప్లికేట్ చీరలు పంపించండి, కానీ మేము డూప్లికేట్ చీరలు పంపించాము. 500 మనిషికి 500 పంపిస్తామని చెప్పి 500 ఎవరికి ఇచ్చిండు? పెళ్ళాలు కట్టుకుంటాందేమో, మరి ఆయన పెళ్ళాలు కట్టుకుంటాందేమో, వాళ్ళ బిడ్డలు కట్టుకుంటారు. రేవంత్ రెడ్డి పెళ్ళము మేము కాదు కట్టేది. 500 ఎవరు ఇచ్చిందయ్యా మాకు? 2000 కేసీఆర్ ఇచ్చిందా? రైతు రేవంత్ రెడ్డి ఇచ్చిండా? ఎక్కడ ఇచ్చిండు? కేసీఆర్ ఉన్నప్పటి నుంచే 2000 అవి 4000 చేస్తా, నాకు ఓటు ఏంటి? 2500 ఇస్తా, నాకు ఓటు ఏంటి? ఫిరి బస్సు వాడిని పెళ్ళం బస్ అంతా ఫ్రీ బస్సు వాళ్ళకు డ్యూటీ. మేము ఏ ఊరికి పోవాలి? ఏ ఊరికి పోవాలి? ఏం చేసి పట్టకుండా అడుగు. ఏం చేసిండు? అన్ని పిండి బస్తాలకు 1600 ఒక్క పిండి బస్తాకు 1600. ఏం పెట్టి మేము బతకాలే? ఇంత పిండి బస్తాకు ఇంత ధర 1800. అమ్మా మీకు కేసీఆర్ ఇచ్చినప్పుడు ఎట్లుండే అమ్మ? మంచిగా ఉండే. ఎట్లా మీకు పెట్టుబడి మొత్తం వెళ్ళిపోయేది కదా, మరి ఎట్లా? వాని మీద మన్ను పోతాను. ఇంకా 5 ఏళ్ళ దాకా వాని మీద మన్ను వేసి వాని కడుపు కాలుతుంది. వాడు సస్తాడు. కేసీఆర్ ని ఉండని తెలంగాణలో అసలు ఎవడు వాడు వస్తాడా? మేము ఒప్పిస్తాం, మేము గెలిపిస్తాం. కేసీఆర్ కు మేము గెలిపించేది బాధ మాది. మేమేనా? ఎన్ని ఊర్లు గెలిపించేది మేమేనా? మస్తు ఉన్నారు ఆయన గెలిపించేది. గెలిపిస్తారు కేసీఆర్. అవును, మరి మాకు లేదన్నప్పుడు ఏమున్నదయ్యా? కేసీఆర్ చేసింది. యాదిగా వస్తాడు, యాదిగా వస్తాడు ఆయన. కేసీఆర్ యాదిగా వస్తాడు. చూడు ఊర్లేస్తారు, యాదిగా చూడు, పనికి పోతే యాదిగా చూడు. కేసీఆర్ మాకు ఊకే కళలు వస్తాడు. ఎక్కడ ఉంటుంది? 1 గంట ఇసి పెడతాడు, 1 గంట ఎటు పోతాడు, ఏ ఊరికి అమ్ముకున్నాడు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు కరెంట్ ఉండేది, మంచిగా పోయి వచ్చేది. ఇప్పుడు ఆడ కావులు కూర్చోవాలి మేము. కావులు కూర్చుంటాను. కరెంట్ ఎప్పుడు అవుతుందో అని. ఇప్పుడు కేసీఆర్ 10 సంవత్సరాలు రానప్పుడు అప్పుడు ఎట్లుండే కాంగ్రెస్ ప్రభుత్వం? అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చూసారు కదా మీరు. అప్పుడు ఎక్కడ మరి? అప్పుడు కూడా మీటర్ పెట్టేది కాలమే ఇప్పుడు వచ్చింది. మీటర్ పెట్టేది, ఆ బాయిల కాడ పండుకునేది, తెల్లం దాకా మోటార్ పెట్టేది. అదే కాలం వచ్చింది. మరి ఏమి ఉన్నది ఇంకా? డ్యూటీ ఇస్తా, ఎవరికి డ్యూటీ ఇచ్చిండు? ఎవరికి ఫీరి బస్ ఇచ్చిండు? బస్సు ఉద్యోగాలు ఇచ్చినట్టు 50,000 ఎవరికి ఇచ్చిండు? సిటీలో కొంటే ఉన్నోళ్ళకే మాకేమిస్తాడు? కేసీఆర్ మంచిగా చేసిండు. ఇంకా కేసీఆర్ గెలిపిస్తారు. కేసీఆర్కే గెలిపిద్దాం. 3 టిప్పులు వచ్చేది మా టండకు బస్సు. ఇప్పుడు ఏమైనా వస్తలేదు. కేసీఆర్ వచ్చినప్పుడు 3 టిప్పులు ఇచ్చేది. అటువంటి స్టార్ట్ కూడా బస్సు బంద్ పెట్టింది రేవంత్ రెడ్డి సార్. ఆడలకు 2500 ఇస్తానన్నాడు. ఏది మరి? 2500 లేవు, 20 పైసలు లేవు, గ్యాస్ లేదు, తోకమట్టలేదు. ఇంకేం చేయాలి? ఆయన ఆవుడాలి, మీటింగ్ లో కూడా ఆవుడాలి. చెప్పు మేడకేస్తాం, చెప్పు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే ఎక్కువ పనులు చేస్తా ఉన్నా అని చెప్పి పండుగ చేసుకుంటుండే. ఇప్పుడు సంవత్సరం పండుగ అందరు ఆడోళ్ళది కోసుకొని వండుకోమని పండుగ చేసుకోమను. ఆయనకు పిల్లల అందరికి పెట్టుమను.